అనగనగనగనగా ఒక ఊరిలో 2 పిల్లులు ఉండేవి. అవి 2 చాలా మంచి స్నేహితులు. ఒకరోజు ఉదయం వాటికి విపరీతమైన ఆకలి వేసింది. ఆహారం కోసం వెతుకుతూ ఉండగా ఒక ఇంటి బయట వాటికి ఒక పెద్ద రొట్టె దొరికింది. సంతోషంగా ఆ రొట్టెను పట్టుకొని ఊరి బయటకు వచ్చాయి. కానీ ఆ రొట్టెను పంచుకునేటప్పుడు ఇద్దరికీ గొడవ మొదలైంది. ఈ రొట్టెను ముందు నేనే చూశాను కాబట్టి నాకే పెద్ద ముక్క కావాలి అని మొదటి పిల్లి అంది. కాదు. దాన్ని పరిగెత్తుకెళ్ళి ముందుగా నేనే పట్టుకున్నాను. కాబట్టి నాకే పెద్ద ముక్క కావాలి అని రెండో పిల్లి అరిచింది. ఇలా 2 పిల్లులు నాదంటే నాది అని గట్టిగా దెబ్బలాడుకుంటున్నాయి. సరిగ్గా అదే సమయంలో ఆ పక్కనే ఉన్న చెట్టు మీద కూర్చున్న ఒక జిత్తులమారి కోతి ఈ గొడవను చూసింది. కోతికి ఆ రొట్టెను చూడగానే నోరూరింది. ఎలాగైనా దాన్ని తినేయాలని ఒక ఉపాయం ఆలోచించింది. కోతి చెట్టు మీద నుంచి దూకి, మిత్రులారా, ఎందుకు అలా గొడవ పడుతున్నారు? నాకు ఒక త్రాసు తీసుకురండి. నేను మీ ఇద్దరికీ ఈ రొట్టెను ఏమాత్రం తేడా లేకుండా సమానంగా పంచిపెడతాను అని నమ్మబలికింది. కోతి మాటలు నమ్మిన పిల్లులు ఒక త్రాసు తీసుకొచ్చి కోతికి ఇచ్చాయి. కోతి రొట్టెను 2 ముక్కలు చేసి 2 పళ్ళెంలో పెట్టింది. ఒకవైపు బరువు ఎక్కువగా ఉందని, అరెరే, ఈ ముక్క కాస్త పెద్దదిగా ఉంది, సమానం చేస్తాను ఆగు అంటూ ఆ ముక్కలోంచి కొద్దిగా కొరికి మింగేసింది. అప్పుడు రెండో వైపు బరువు ఎక్కువైంది. అయ్యో, ఇప్పుడు ఇటువైపు బరువు ఎక్కువైంది అంటూ మళ్ళీ ఆ ముక్కలోంచి కొద్దిగా కొరికి తింది. ఇలా బరువును సమానం చేస్తాను అని చెబుతూ అటూ ఇటూ కొరుక్కుంటూ చివరకు ఆ మొత్తం రొట్టెను కోతే తినేసింది. ఏమీ మిగలలేదు. కోతి కడుపు నిమురుకుంటూ చెట్టుపైకి ఎక్కి కూర్చుంది. పాపం 2 పిల్లులు బిక్కమొహం వేసుకుని చూస్తూ ఉండిపోయాయి. అనవసరంగా గొడవపడి మన రొట్టెను ఆ కోతిపాలు చేశాం. మనమే సర్దుకుపోయి ఉంటే చెరో సగమైనా దక్కేది కదా అని బాధపడుతూ ఆకలితోనే వెనుదిరిగాయి. ఇందులో నీతి ఏంటంటే, ఇద్దరి మధ్య గొడవ మూడో వాడికి లాభం అవుతుంది. కాబట్టి మన సమస్యలను మనమే శాంతియుతంగా పరిష్కరించుకోవాలి.